అందరికీ నమస్కారం. ఈరోజు మనము 5th క్లాస్ 4th లెసన్ జయ గీతం అనే పాఠం యొక్క టెక్స్టువల్ గ్రామర్ అంతా చూడబోతున్నాము. ఇక్కడ జయ గీతం పాఠంలో పిల్లలు ఏమేమి నేర్చుకుంటారంటే గేయం యొక్క భావాన్ని సొంత మాటలో చెప్పగలుగుతారు. అదేవిధంగా పద్యాలు కవిత గురించి చదివి అర్థం చేసుకుంటారు. ప్రశ్నలకు జవాబులు రాయగలుగుతారు. ఇందులో విశేషణం క్రియ అనే పదాలను గుర్తించగలుగుతారు. నెక్స్ట్ రాజ్యాంగం గురించి తెలుసుకుంటారు. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు చూసారా. దీనిని చూసి మనము కింద క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. చిత్రంలో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు, ఇలాంటివి మీ పాఠశాలలో ఏమేమి జరుగుతాయి, మీకు తెలిసిన దేశ నాయకుల గురించి చెప్పండి. ఈ విధమైన క్వశ్చన్స్ ఇచ్చారు. వీటికి మనం ఆన్సర్స్ ఎలా చేయాలి అంటే ఎగ్జాంపుల్గా ఈ విధంగా మనం వీటికి ఆన్సర్స్ చేయవచ్చు. చూడండి, చిత్రంలో ఏం జరుగుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పటానికి పూలమాల వేసి నమస్కారం చేస్తున్నారు. ఎవరెవరు ఉన్నారంటే ఉపాధ్యాయుని, విద్యార్థులు. ఆ బడిలో పాఠశాల బడిలో ఉపాధ్యాయ దినోత్సవం రోజున గురువులను సత్కరించుకుంటాము. జాతీయ పర్వదినాలలో నెహ్రూ, గాంధీలకు నమస్కారం చేస్తాము, జెండా వందనం చేస్తాము. ఇలాంటివి మన పాఠశాలలో జరుపుకుంటాం. మీకు తెలిసిన దేశ నాయకుల గురించి చెప్పండి అంటే జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోస్, వీరందరూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహానాయకులు. ఈ విధంగా మనము ఆన్సర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనము కవి పరిచయము. బోయి భీమన్న కవి, నాటకకర్త. పాలేరు, కూలిరాజు వంటి నాటికలు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండకావ్యాలు. వీరు పద్యం, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. కవి పరిచయము మనము ఈ విధంగా తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ జయ గీతం పాఠం. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందార, జయ భారత భాస్కర, నవభారత సంవిధాన ధర్మ పతాక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత, వేదాలను శోధించి వేదాంతమును అధిగమించి మనిషిగా బతుకుటే మహితము మన్న మహాశయ, అస్పృశ్యత రూపుమాపి అగ్ర అంత్య భేదముడిపి నిష్కుల భారత జాతికి నీడయైన బోధిప్రియ, జయ జయ అంబేద్కర, జయ దళిత జనస్వరం. ఈ విధంగా మనం జయ గీతం యొక్క గేయాన్ని పాడవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిత్రం ఇచ్చారు. ఈ జయ గీతం అయిపోయిన తర్వాత మనకు పదాలు, అర్థాలు ఇచ్చారు. చూడండి, ఇక్కడ పదాలు, అర్థాలు. భాస్కర అంటే సూర్యుడా, సంవిధానం అంటే రాజ్యాంగం, బుద్ధుడా అంటే తథాగత, వేదాంతము ఉపనిషత్తులు, మదించి చిలికి, జగతి లోకం, శోధించి పరిశీలించి, మహితము గొప్పతనం, అస్పృశ్యత అంటరానితనం, అంత్య చివర, ఉడిపి తొలగించి, సౌభ్రాత్రం సోదరభావం, పంకం బురద, మ్రోళ్ళు ఆకురాలిన చెట్లు, సంఘర్షణ మదనపడు, నిష్కుల కులము లేని. దాని తర్వాత వినడము, ఆలోచించి మాట్లాడడము. గేయాన్ని రాగయుక్తంగా పాడండి. నవభారత సంవిధాన నిర్మాత ఎవరు, గేయ సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి. దాని తర్వాత మనము చూద్దాం. రైట్, ఇవి మనకు వినడం, ఆలోచించి మాట్లాడడం యొక్క సమాధానాలు. గేయాన్ని రాగయుక్తంగా పాడండి అంటే పిల్లలందరూ పాడవలసి ఉంటుంది. నవభారత సంవిధాన నిర్మాత ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. గేయ సారాంశాన్ని సొంత మాటలో చెప్పండి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తయారు చేశారు. దళితుల బాధలు తీర్చడానికి కృషి చేశారు. అంటరానితనం నిర్మూలించాడు. మనిషిగా బతకడమే గొప్పతనమని సాటి చెప్పారు. కులమత భేదాలను తొలగించడానికి కృషి చేశాడు. ఐకమత్యం నెలకొల్పి ప్రజాస్వామ్యానికి ప్రాణం పోశాడు. ప్రజలలో చైతన్యము నింపాడు. ఆత్మగౌరవం కలిగి ఉండమని బోధించాడు. ఇలా సమాజంలో మార్పులు తేవడానికి పుట్టిన కారణ జన్ముడు అంబేద్కర్. ఈ విధంగా మనం ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే చదవడము, వ్యక్తపరచడము. కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. పొద్దున సూర్యుడు నవ్వుతుంటే, పక్షుల గానం మొదలు పెడితే, తేమతో తడిసిన ఆ ఆకులు వెండి ముత్యాల్లా మెరిసిపోతే, గాలి తాకి వృక్షాలు ఊగుతుంటే హృదయం తేలికగా మారిపోయే, మొక్కలు సువాసన మనసుని తాకి కొత్త ఆశలు రగిలించే, వర్షం చినుకులు చిందిస్తే భూమి పరిమళం వెదజల్లే, ప్రకృతి మన తల్లి లాంటిది, అమ్మ ప్రేమ ఎప్పటికీ తరగనిది.
క్వశ్చన్స్ చూడండి. పక్షులు ఎప్పుడు గానం మొదలు పెడతాయి? పొద్దున సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పక్షులు గానం మొదలు పెడతాయి. గాలి తాకి వృక్షాలు ఊగుతుంటే మన హృదయం ఎలా మారుతుంది? గాలి తాకి వృక్షాలు ఊగుతుంటే మన హృదయం తేలికగా మారిపోతుంది. ఈ కవిత ఆధారంగా మనం ప్రకృతి పట్ల ఎలా ప్రవర్తించాలి? ప్రకృతిని ప్రేమించి కాపాడుకోవాలి. తర్వాత పదజాలం. సంవిధానం అంటే అర్థం ఏంటి? సంవిధానం అంటే రాజ్యాంగం. తర్వాత తథాగతుడు అంటే బుద్ధుడు. వేదాంతము అంటే ఉపనిషత్తులు. యోధ అంటే వీరుడు. సూరి అంటే పండితుడు. నెక్స్ట్, గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. జగతి అంటే లోకం. జగతి అంటే మనకి ఇక్కడ ఆన్సర్ లోకం ఈ. నెక్స్ట్, స్వీయ రచన. అంధకాలము అంటే ఏమిటి? అంధకాలము అంటే చీకటి వేళ, లోకం అజ్ఞానం అనే చీకటిలో పడి ఉంది అని భావం. కవి వేటిని రూపుమాపాలని కోరారు? కవి అంటరానితనాన్ని తొలగించాలని కోరాడు. గొప్పవారు తక్కువవారు అనే భేదం పోగొట్టాలన్నారు. ప్రపంచంలోని అజ్ఞానాన్ని పోగొట్టాలన్నారు. ఎలా బతకడం గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పారు. కులమత భేదాలు అంటరానితనం రూపుమాపాలి. స్వేచ్ఛ, సమత, సోదరభావం కలిగి ఉండాలి. అందరూ చదువుకోవాలి. మనిషి మనిషిగా బతకాలి. అదే గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పారు. మీ తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థికి నువ్వు ఏ విధంగా సహాయం చేస్తావు? నేను తీరిక సమయంలో వెనుకబడిన విద్యార్థి దగ్గరికి వెళతాను. అతనికి అర్థం కాని విషయాలు వివరంగా చెబుతాను. చక్కగా చదివిస్తాను. నోట్సులు రాయిస్తాను. భవిష్యత్తులో నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? దానికి నువ్వు ఏం చేస్తావు? భవిష్యత్తులో నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను. దానికోసం నేను ఇప్పటి నుంచే సేవాభావం అలవర్చుకుంటాను. డాక్టర్ అయ్యే విద్య నేర్చుకుంటాను. పట్టుదలతో చదివి ఉన్నత స్థానం పొందుతాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి రాయమంటే, అంబేద్కర్ పట్టుదలతో చదివి గొప్ప విద్యావంతుడైనాడు. సమాజంలోని అంటరానితనాన్ని పోగొట్టడానికి నిరంతరం కృషి చేశాడు. ప్రజలను చదువుకోమని, ఆత్మగౌరవంతో బతకమని బోధించాడు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో కులమత భేదాలు మరిచి బ్రతకాలని సందేశం ఇచ్చాడు. తర్వాత సృజనాత్మకత చూడండి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నినాదాలు రాయండి. పుస్తకాలు పట్టుకోండి, పనిముట్లు వదిలేయండి. పిల్లల ఆనందం కొలిమిలో మసి కాకూడదు. ఆట పాట, చదువు, సంధ్య బాలల ప్రధాన హక్కు. పూల బాలలు చిగురించాలి. చదువులతో వాడిపోరాదు పనుల సెగలతో. పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి. ఈ విధంగా నినాదాలు మనం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి రాయవచ్చు. తర్వాత ప్రశంస. మీ మిత్రుని కుటుంబం ఎన్నో కష్టాల్లో ఉంది. అతడు ఏమాత్రం నిరుత్సాహపడకుండా ప్రతిరోజు బడికి వస్తున్నాడు. చదువుపై ఆసక్తి కోల్పోకుండా ముందుకు సాగుతున్న మీ మిత్రుని ఎలా అభినందిస్తారో 2 వాక్యాలు రాయమన్నారు. అభినందిస్తూ చూడండి. మా మిత్రుడు రవి కుటుంబం తిండి లేక పస్తులు ఉంటుంది. అయినా రవి మాత్రం నిరుత్సాహపడలేదు. మధ్యాహ్న భోజన పథకం కింద బడిలో ఇస్తున్న ఆహారం తిని కడుపు నింపుకుంటూ చదువుకుంటున్నాడు. ఏ రోజు బడి మానకుండా చదువు మీద ఆసక్తి చూపిస్తున్నాడు. ఎంతో క్రమశిక్షణ గల విద్యార్థి. ప్రతి నిమిషము చదువు గురించి ఆలోచిస్తాడు. అన్నిటిలో ఫస్ట్ ఉంటాడు. అలాంటి స్నేహితుడు ఉండడం ఆనందం. నెక్స్ట్, భాషాంశాలు. గీత గీసిన పదాలను గమనించండి. వినసొంపైన. నెక్స్ట్, చిన్న పెద్ద. ఇక్కడ వచ్చేసరికి వినసొంపైన, చిన్న పెద్ద, చక్కని, అందమైన, శ్రావ్యమైన, మంచి. పై పేరాలో ఉన్న గీత గీసిన పదాలన్నీ నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసే పదాలు. ఇలా వీటిని ఏమంటామంటే విశేషణాలు అంటాం. తర్వాత వాక్యాలను చదివి సరైన విశేషణం రాయండి. రాము కొత్త చొక్కా తొడుక్కున్నాడు. ఆకాశము నల్లని మబ్బులతో ఉంది. జయంతి ఎర్రని కలం కొన్నది. తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపం. స్వర్ణ శ్రావ్యమైన పాట పాడుతుంది. ప్రకృతి సోయగాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఆన్సర్స్ మనము ఇక్కడ ఉన్నవి చూడొచ్చు. దాని తర్వాత పేరా చదివి గీత గీసిన పదాలను గమనించండి. నిద్ర లేచింది, తీర్చుకున్నది, పూర్తి చేసింది, అడిగింది, చేసింది, సర్దుకుంది, వెళ్ళింది. ఇలాంటి పదాలు పనులను తెలియజేస్తున్నాయి కాబట్టి వీటిని క్రియలు అంటాం. తాతయ్య కథ చెప్పాడు. అనుష పుస్తకం చదువుతున్నది. పుస్తకం బల్లపై ఉన్నది. ఏనుగు చెరుకుగడ తింటున్నది. రవి చిత్రాలు గీస్తాడు. ఇవి మనము చివర్లో సరైన క్రియతోటి మనం నింపాల్సి ఉంటుంది. ఇవి ఆన్సర్స్.
తర్వాత వాక్యాలను చదివి క్రియాపదానికి ముందు కొన్ని విశేషణాలు వస్తాయి, వాటిని క్రియా విశేషణాలు అంటాం. చూడండి, రాము పాట చక్కగా పాడాడు. ఇక్కడ కొన్ని ఇచ్చారు విశేషణ పదాలు, వాటిని చేర్చి మనం రాయాల్సి ఉంటుంది. పవన్ వేగంగా పరిగెడుతున్నాడు. పరిగెడుతున్నాడు అనేది క్రియ, పని అనమాట. దానికి మనము వేగంగా అనేది వస్తుంది, అది క్రియా విశేషణము అంటాం. ఇంగ్లీష్లో అయితే యాడ్వర్బ్ అంటాం. సిద్ధార్థ చెట్టుపైకి ఎక్కాడు. ఎలా ఎక్కాడు? నెమ్మదిగా ఎక్కాడు. నెమ్మదిగా అనేది క్రియా విశేషణము, ఎక్కాడు అనేది క్రియ. తర్వాత తేజు డాష్ నాట్యం చేస్తుంది. తేజు ఎలా నాట్యం చేస్తుంది? అందంగా చేస్తుంది. అందంగా అనేది క్రియా విశేషణం, నాట్యం చేస్తుంది అనేది క్రియ. తర్వాత గౌతమ్ గబగబా నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు? గబగబా. అతని యొక్క క్రియాపదానికి సంబంధించి క్రియాపదాన్ని కొంచెము ఎక్కువ కానీ తక్కువ కానీ చేసి చెప్పడం జరుగుతుంది, దాన్ని మనం క్రియా విశేషణం అంటాం. నెక్స్ట్ కింది ప్రశ్నలు చదవండి, సరైన జవాబులు గుర్తించండి. విశేషణము, ఇక్కడ 4 పదాలు ఇచ్చారు, విశేషణం రాయమన్నారు. విశేషణం కాని దాన్ని గుర్తించమన్నారు. చూడండి, ఎర్రని, పెద్ద, చిన్న అనేవి విశేషణ పదాలు. బావి అనేది విశేషణం కాదు, కాబట్టి ఇది ఆన్సర్. వస్తువు యొక్క పరిమాణాన్ని సూచించే విశేషణం, అంటే పెద్దదా చిన్నదా అనేది. చూడండి, చిన్న బొమ్మ ఆల్రెడీ సైజు తెలియజేసింది, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్రియాపదాన్ని గుర్తించండి. క్రియ అంటే పని కదా, వచ్చాడు అనేది పని, అది కరెక్ట్ ఆన్సర్. అందమైన పుస్తకం అనే వాక్యంలో విశేషణం దేనిని తెలుపుతుంది అంటే పుస్తకం యొక్క రూపాన్ని తెలుపుతుంది, పరిమాణాన్ని కాదు, సంఖ్యను కాదు, పేరును కాదు, రూపాన్ని. ఒకే వాక్యంలో 2 విశేషణాలు ఉన్న వాక్యాన్ని రాయండి. గదిలో చిన్న పెద్ద వీణలు ఉన్నాయి. చిన్న అనేది ఒక విశేషణము, పెద్ద అనేది ఒక విశేషణం, కాబట్టి చిన్న పెద్ద 2 కలిసిన వాక్యం ఇది. రాము పాట పాడాడు. ఇందులో పాడాడు అనేది ఏంటిదంటే క్రియ. ఉపాధ్యాయుడు విద్యార్థులను క్రియాపదం ఉపయోగించి సొంత వాక్యాలు రాయమని చెప్పారు. వాళ్ళు ఈ విధంగా రాశారు, మీరైతే ఏమని రాస్తారు? చూడండి, లక్ష్మికి పొడవైన జడ ఉంది. గణేష్ ధనవంతుడు. అనిత గుణవంతురాలు. రఫీ నేను కథలు బాగా చదువుతాను. రఫీ మా అన్నయ్య మంచివాడు. ఈ కింది వాటిని జతపరచండి. గుణాలు తెలిపే పదాలను ఏమంటామంటే విశేషణాలు అంటాం. పనిని తెలిపే పదాలను ఏమంటామంటే క్రియాపదాలు. పేర్లను తెలిపే పదాలు నామవాచకాలు. పేర్లకు బదులుగా వాడేవి సర్వనామాలు. తర్వాత ప్రాజెక్టు పని ఇచ్చారు. పాఠశాల గ్రంథాలయము సమాచార సేకరణ అనే అంశంపై ప్రాజెక్టును తయారు చేయమన్నారు. విద్యార్థి పేరు, విషయము, తరగతి, ప్రాజెక్టు పేరు, ఉపోద్ఘాతం, ప్రాజెక్టు లక్ష్యాలు, కావలసినటువంటి సామాగ్రి, ప్రాజెక్టు విధానము, ప్రదర్శన, చదివిన పుస్తకాలు, నచ్చిన పుస్తకాలు, ఆశించిన ఫలితము. దీనిని కూడా తెలుసుకోండి. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా? భారత రాజ్యాంగం మన దేశానికి ప్రాణం వంటిది. ఇది భారతదేశాన్ని ప్రజాస్వామ్య, సార్వభౌమ, సామాజిక, లౌకిక గణతంత్ర దేశంగా ప్రకటిస్తుంది. రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ 1946లో ప్రారంభమై 1949 నవంబర్ 26న ఆమోదించబడి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అందువల్ల జనవరి 26ను గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము. ఇది ఒక జాతీయ పండుగ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపకర్తగా పేరొందారు. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది. మరింత సమాచారం కోసం మనము లైబ్రరీ బుక్స్ చదువుకోవచ్చు. ఇది వరకు దేశాన్ని రాజులు పాలించేవారు. రాజు చనిపోతే వాళ్ళ వారసులు రాజ్యానికి రాజు అయ్యేవారు. కానీ ఇప్పుడు మన దేశంలో రాజులు లేరు, ప్రజలే రాజులు. ప్రజలు ఎన్నుకున్నవాడే నాయకుడే మనల్ని పాలిస్తాడు. అంతేకాని రాజు తర్వాత రాజు కొడుకులు భారతదేశ నాయకులు కారు. అందుకే మన దేశాన్ని గణతంత్ర రాజ్యం అన్నారు. గణం అంటే ప్రజలు నడిపే రాజ్యం అని అర్థం. ధారణ చేద్దాం. ఇక్కడ పద్యం ఇచ్చారు.
ఈ పద్యాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన భావం చూద్దాం. మానవులకు చదువు కావాలి. చదువు అనేది మన నాలుకకు చెరకు రసం వంటిది. చదువుకుంటే ఆ చదువు మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఆ చదువును మనం కాపాడుకుందాం. ఇది సుభాషితాల నుంచి తీసుకున్నారు. తర్వాత ఇందులో నేనేమి నేర్చుకున్నాను అంటే జగతి అంటే లోకం అని అర్థం. అలాగే రాజ్యాంగం, భారత రాజ్యాంగం దేశానికి ప్రాణం వంటిది. విశేషణం గుర్తించమన్నారు. గుర్రము చాలా వేగంగా పరిగెడుతుంది. చాలా అనేది ఇక్కడ విశేషణాన్ని గుర్తించమన్నారు. వేగంగా అనేది విశేషణము, ఈ అనేది కరెక్ట్ ఆన్సర్. క్రియా విశేషణము అంటే చాలా. నెక్స్ట్ ఇక్కడ ఈ అనేది పెట్టుకోండి. దాని తర్వాత పేరాను చదివి సమాధానాలు చూడండి. బాల్య వివాహం అంటే ఏమిటి? బాల్య వివాహం అంటే పిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం. బాల్య వివాహం వల్ల పిల్లలకు కలిగే 2 నష్టాలు రాయండి. పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. పిల్లలు తమ కలలు నెరవేర్చుకునే అవకాశం ఉండదు. బాల్య వివాహం గురించి సరైన వాక్యం ఏది? ఇది చట్టవిరుద్ధం. తర్వాత మనకు ప్రశ్నలకు జవాబులు రాయండి. మీ ఊరిలో చదువుకోవడానికి ఏ అవకాశాలు ఉన్నాయి? ఫస్ట్ క్వశ్చన్, మా ఊరిలో చదువుకోవడానికి మంచి బడి ఉంది. బడిలో మంచి మాస్టర్లు ఉన్నారు. వారంతా పాఠాలు బాగా చెబుతారు. మా ఊరిలో మంచి గ్రంథాలయం ఉంది. రీడింగ్ రూమ్ ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన చర్చా వేదిక ఉంది. చర్చా వేదిక మీద మేధావులు సమావేశమై ప్రపంచ విషయాలను విపులంగా చెబుతారు. సెకండ్ క్వశ్చన్, మనం సోదర భావం ఎందుకు కలిగి ఉండాలి? సోదర భావం అంటే అన్నదమ్ముల్లా కలిసి ఉండడం. కలిసి ఉంటే ఒకరినొకరు సహాయపడతారు. ఒకరి కష్టాలను మరొకరు తీరుస్తారు. బాధలను పంచుకుంటారు. సోదర భావం లేకుంటే ఒకరంటే మరొకరికి పగ తగాదాలు ఏర్పడతాయి. దానివల్ల అంతా నష్టమే. థర్డ్ క్వశ్చన్, మీ స్నేహితులలో ఉండే మంచి గుణాలు రాయండి. నా స్నేహితులు నాకు ఏ కష్టం వచ్చినా సహాయం చేస్తారు. నేను బడికి వెళ్ళకపోతే ఆ రోజు జరిగిన పాఠాలు చెబుతారు. ఎప్పుడైనా నేను భోజనం తీసుకుని వెళ్ళకపోతే వాళ్ళు తెచ్చుకున్నది పెడతారు. నా స్నేహితులే నా సోదరులు. ఫోర్త్ క్వశ్చన్, విద్య లేకపోతే పిల్లల జీవితం ఎలా ఉంటుందో ఊహించి రాయండి. విద్య లేని జీవితం పునాది లేని ఇల్లు లాంటిది. విద్య లేకపోతే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేము. సరైన విద్య లేకపోతే మంచి ఉద్యోగాలు దొరకవు. ఆర్థికంగా వెనుకబడిపోతాము. వ్యాధుల పట్ల ఆహారం పట్ల అవగాహన లేక రోగాల పాలవుతాము. ఫిఫ్త్ క్వశ్చన్, ఒక పిల్లవాడు చదువుకోవాలని కోరుకుంటే మనం అతనికి ఏ విధంగా సహాయం చేయాలి? చదువుకోవాలని కోరిక గల వారికి పుస్తకాలు, స్కూల్ బ్యాగు, పెన్నులు వంటివి అందజేయాలి. ఆ పిల్లవాడు ఏ స్కూల్లో చదివితే బాగుంటుందో చెప్పాలి. పిల్లవాడికి చదువు విషయంలో వచ్చే అనుమానాలు తీర్చాలి. కొంత సమయం పిల్లలకు కేటాయించి వారిలో ఆత్మవిశ్వాసం పెంచాలి. నెక్స్ట్, పనిలో ఉన్న పిల్లాడిని బడికి తీసుకురావడానికి కృషి చేసిన మీ మిత్రుని ఎలా ప్రశంసిస్తారు? మా మిత్రుడు రహీం బడి మానివేశాడు. పొలంలో పనులు చేయడానికి వెళ్ళసాగాడు. మరో మిత్రుడు శర్మ రహీం బడి మానివేయడం చూసి చాలా బాధపడ్డాడు. రహీం తండ్రి దగ్గరకు వెళ్ళి రహీంని బడి మానిపించవద్దన్నాడు. చదువుకోవడం వల్ల రహీం భవిష్యత్తు బాగుంటుందని చెప్పాడు. 2-3 రోజులు రహీం ఇంటికి తిరిగి రహీం తండ్రి మనసు మార్చాడు. రహీం మళ్ళీ బడికి వస్తున్నాడు. శర్మ చేసిన కృషికి మాటల్లో చెప్పలేము. ఈ విధంగా మనము అభినందించవచ్చు శర్మని. 5th క్లాస్ జయ గీతానికి సంబంధించి టెక్స్చువల్ గ్రామర్ అంతా పూర్తి అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వర్క్ షీట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడొచ్చు. థ్యాంక్ యూ.